తీసుకొచ్చి ఎప్పుడైతే భగవంతుణ్ణి పెళ్లి కుమారుడుగా ముస్తబలు చేస్తున్నారు పెద్దాలే వచ్చారో ప్రవంతాలొచ్చి పరమాత్మ నిన్నంగా పట్టుకున్నారయ్యా పూజరైన మహానీయులు వారింటి పేరు పెద్దిరెడ్డి వారు పెద్దిరెడ్డి సత్యనారాయణ గారు అమ్మవారు వచ్చే వెలవుతుందని అమ్మవారికి ఏమిస్తే నా పేరుంటుంది అమ్మవారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు వారికి సిరిసిరి నవ్వులతో పాడి పండుగలతో అష్టేశ్వరులు వారికి ఇచ్చి ఆరోగ్యములు వారికి ఇచ్చి 700 స్వామి మహాదుర్గమ్మ తల్లి సదా వెళ్ళప్పుడు కాపాడు రక్షించుగాక వాసుదేవ నాయన ఎప్పుడైతే భగవంతునట ముస్తాబులు చేస్తున్నారు గోపదరాహి బుద్ధిమంతుడవాణి బుద్ధ చక్క పెట్టారు ఓ పెళ్లి భగవంతుడు పొద్దున బొగ్గు తొక్కేశారు కళ్యాణవాస కలసక్కన తండ్రి స్వామివారి కళ్ళ కాటకు పెట్టారు ముగ్గు పసుపు కలిపితే బాబు స్వామివారి యొక్క పాదములకు పట్టీలుగా దిద్దారు సుముహూర్తంలో పెళ్లి కొట్టేసి ఇటువంటి పచ్చనాక బందిట్లో బంగారపు కుర్చీలో భగవంతుని కూర్చోబెట్టారు ఇది ఒక్క సంగతి ఎవరు ఆలోచించారు పెద్దన్న గోవిందరాజు తెలుసుకున్నారు ఆది కాలంలో 6 అన్నాతమ్ములు కూడా వెండి వాహనమికి తల్లిల్లారు అంటే ఎద్దు వాహనమికి తల్లిల్లారు నా 7వ తమ్ముడు పెళ్లి చాలా సోగ్గా చెయ్యాలి ఆఖరవాడి పెళ్లి పశ్చిమలో 10 మందికి కూడా ఆనందం కలగాలి అలాగని గోవిందరాజు స్వామి బంగార వడ్డాల పల్లాకి తెచ్చి పల్లకల మంచి ముచ్చాలు పోసి బంగారు పల్లకిని తీసుకొచ్చమ్మా పల్లకిలో మంచి ముచ్చాలు పోసి గోవిందరాజు తమ్ముడని వేడుకొండల స్వామిని అంటున్నాడు తమ్ముడా తమ్ముడా నాయన తమ్ముడే ఎక్కమన్నాడమ్మా గోవిందరాజు ఆ మాటలు వేడుకొండల స్వామి ఆలకించాడు ఆది కాలంలో 6 అన్నాతములు కూడా వెండి వాహనమికి తల్లిల్లారు నేను 7వ తమ్మునని ఉన్నట్టు వారి కళ్ళు నవ్వుతానని మా అన్నయ్య ఆనవై తప్పించి బంగారు పలకి పెట్టాడు ఈ పల్లకెక్కిగా వెళ్తాను చూడు ద్వారకాపట్నాల్లోకి అయిపోతాను పల్లకి లొక్కొచ్చాడు అన్నయ్య ఈ పలకి లెక్కనంటాను చూడు పెళ్లి కాకుండా పెద్దవాడయ్యో తమ్ముడు నా మాట అంటలేదంటాడు ఎప్పుడైతే స్వాములు వారు అనుకున్నాడు ఈ పల్లకి లెక్కకూడదు అనగరగ చెప్పకూడదు భగవంతుడు శిలగలంబడ స్వామి నాయన సుధరిల్లుతున్నాడు సొంతలంబడ స్వామి పారిపోతున్నాడు చల్లగా మెల్లగా వేడి కొండల స్వామి తెల్లు
వచ్చిన స్వాముల వారు పారిపోతుంటే ఆ దారి మార్గంలో ఎవరు వస్తున్నారు? వెరీ గుడ్. ఏక్లహంగా చెప్పయ్యా. సాకలప్పన్న సాకల సుబ్బమ్మ భగవంతుడి వెళ్ళకి ఏ విధంగా వస్తున్నారు? ఒళ్ళు సారా తాగాడు సాకలప్పన్న, జరమోట పెడమోట సాకల సుబ్బమ్మ. అమ్మ ఎడమోట పెడమోట సంకానెట్టురమ్మ, వస్తున్నారమ్మా. వచ్చేవారిని వేడుకను సంబంధిస్తాడు. సాకలప్పన్న సాకల సుబ్బమ్మ మీరు ఎలా ఎందాకెళ్తున్నారు బాబు? నాకు కళ్యాణం చేసుకోవడం ఇష్టం లేదు. సరిపోయే మార్గం ఉంటే చెప్పండి అయ్యా. అవును బాబు, మాకన్నా తల్లి పేరు ఎంత ఇస్తానండి? 15 ఏళ్ళు ఇస్తాను. కళ్యాణం సరిపోయే మార్గం చెప్తారా? సాకల వరకు డబ్బు అంటే ఆశ కలిగించారు. డబ్బు అంటే ఎవరుకుంటుందమ్మా ఆశ? పెడతారంటుంటారు కానీ కొడతారంటుంటారా? దరిదాపుల్లో కుర్రలు రారు. ఎందుకు ఇచ్చుకోరమ్మా? ఎత్త 2 జేబులు పెట్టుకుంటావు నాయన. ఎప్పుడైతే ధనం మీద ఆశ కలిగించాడో భగవంతుడికి పెళ్లి చెడిపోయే పని చెప్తున్నారు. ఏమండి వేడుకున్నల మహనయ్య ఊరవతాలున్నది మా పెరిగినది చల్లా జిల్లేడు తేటగా పెరిగిపోయింది తెల్ల జిల్లేడు వనము, మాయిగా పెరిగింది జిల్లేడు వనములో కొలు తీరు స్వామి. ఒక్కొక్కరు భావిస్తుండండి. కృష్ణ రప్పను కూడా బొల్లుమైన పాలు కరుపుతుంటాయి. కారేడు పనుని కలగబట్టిస్తే కొల్లు కలుగుతాయి. కొల్లు కలిగిన వారికమ్మ కళ్యాణం వాయిదా పడుతుంది. సాకల వారిపై పోగుందని సాకల వారి కృష్ణ కానుకలు సాకల వారికి ఇచ్చారు. సాకల వారి దారిని సాకల వారు తొలగిపోయారు. వేడుకొండ స్వామి జిల్లేడు పలుకుతున్నాడు. చల్లగా మెల్లగా వేడుకొండల స్వామి జిల్లేడి వనములకి బయలుదేరేడమ్మా. జిల్లేడి వనములకి బయలుదేరేడమ్మా. జిల్లేడి వనముల్లో కొలువు తీరేడమ్మా. వేడుకొండ స్వామి జిల్లేడు వనముల్లో కొలువు తీరి ఏమీ ఊసుపోకు ఒక్కొక్క రబ్బా విడుస్తున్నాడు తల్లి. విడిసిన రబ్బను కూడా బొల్లుమైన పాలు కారిపోతున్నాయి. ఎప్పుడైతే భగవంతుని పెళ్లి కుమారుని చేసి కళ్ళ నిండా కాటికి పెట్టారో కొళ్ళు మండిపోతున్నాయి. ఈ పాలన్నీ కూడా పాలు అయిపోతున్నాయి. భగవంతుడు ఆలోచించాడు, నా కళ్ళ నిండా కాటికి పెట్టారే కొళ్ళు మండిపోతున్నాయి. ఈ పాలే కనుక నా కొళ్ళుకు పట్టించుకుంటే చల్లగా ఉంటాయి అనుకున్నాడు వేడుకొండ స్వామి. కారేడు తెల్ల జిల్లేడు పాలన్నీ కూడా భగవంతుడు చల్లగా పట్టించాడు. గోవిందా ఆనాడు కాబట్టి భగవంతుడు తెల్ల జిల్లేడు పాలు కళ్ళకు పట్టిస్తే కొళ్ళు కలిగే అమ్మా. అదే ఈ రోజుల్లో మానవులు మనం పెట్టుకున్నాం అనుకో మొత్తం కొల్లే పేలిపోతాయి. ఎప్పుడైతే నాయన స్వామి వారి కొళ్ళు బొరులు పోయి జిల్లేడు వనంలో కూర్చుని తాతో మమ్మడు శోకరాగాలు తీస్తున్నాడు. ఇది ఒక సంగతి కన్నా తల్లి పేరుమదేవి తెలుసుకుంది. అమ్మా శుభకాంతల్లారా, అమ్మా పేరంటల్లారా, నా పెళ్లి గడువుల దగ్గరకు వచ్చాయి. మా అబ్బాయిని తీసుకురమ్మనగానే అమ్మ పేరుమదేవి నీ సనమాధవుని పెళ్లికు మనం చేసి పచ్చన మంది ఇంట్లో కూర్చోబెట్టాం తల్లి. ఈ పిల్లలు ఆశంబులు లోపల దేవుడు గదిలో చదివేటప్పటికి ఎటో వెళ్ళిపోయాడు అన్నారు. లోగిట్లో చూసారమ్మా అంతఃపురంలోని గాలిగొప్పరం మీద ఇక్కడ అంటే పొగొచ్చేస్తాను చూడు వేసారు. అక్కడ వెనకాల పొగొచ్చేస్తారు. అవి ఎవరికి ఏం చేయలేకపోతే అప్పుచీలు అవుతారు. ఎక్కడ నాకు కనిపించలేదన్నారు. ఎప్పుడైతే ఆ మాటలు అలిగించి కన్నహత్తల పేరుమదేవి గారు విచారించారు. గోవిందా ఒక్క సంగతి ఎవరు అలిగించారు? బ్రహ్మాదేవుడు కొడుకోరా నాయన నారదా వారే మోరా నమో నమ
అమ్మ పేరుమదేవి సారించి ఒక కారణం ఏమిటన్నాడు. నారద మనవడ చిన్న శ్రీనివాసు 10,000 మంగళ పెళ్ళాడుతాను 18 లక్షలు డబ్బు తెస్తానని ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎందుకు వెళ్ళిపోయాడో జాడా జవ్వలేదు కానీ ఎప్పుడైతే నారదుల వారు తిరిగి సమాధానం ఇస్తున్నారు. మా పేరుమదేవి నా చిన్నాన్న గారంటే ఎవరనుకున్నావు, అడిగేస్తే అడిగి తీస్తే దశా 10వ తరాలు కూడా నా చిన్నాన్న పిల్లాలంటే నీ తరము కాదు, ఇక్కడ 100కు 100 అవతల తరముల ఉంది. అక్కగారి మాయిలు తమ్ముడు మాయిలు కూతురైన దుర్గాదేవుని పేరెట్టి పెడుతున్నట్లయితే అందులో ఆడపడుచులేని పెళ్లికి మన ఇంట్లో శుభకార్యం జరిగితే ఆడపడుచు ఉండాలమ్మా. అవి ఆడపడుచు లేని పెళ్ళి అత్తరేస్తురు వేళ అన్నా తల్లి పేరుమదేవి పెద్దవాడకుండా పేరు పేరు పిలవంగా పిలుస్తుంది గోవిందా. అమ్మా భక్తులకు మన తల్లి మరికొద్ది సేపట్లో అమ్మవారిని పచ్చనాబందిలో తీసుకొస్తున్నారు కావున అమ్మవారి చనుడు ప్రతి ఒక్కరు కూడా బైకిలేసి మీ పాదాలకు చెప్పులుంటే విడిచిపెట్టి 2 చేతులు కూడా జోడించి దేవి మీద భక్తి ఉంచి అందరూ కూడా గోవింద గోవింద అంటూ ఉండాలి. తల్లి అమ్మవారి కూర్చోబెట్టిన తర్వాత అమ్మవారికి పశువు కుంకుమతో పాదములు కడిగేవారు కానీ చీరలో గాజులో సమర్పించినటువంటి కానీ ముక్తార్తులు ఇచ్చేవారు కానీ అమ్మవారికి టెంకాయలు కొట్టేవారు కానీ అదే పేరు నమ్మక అమ్మవారి పేరు నమ్మక కృష్ణకానుకులు సంధించుకున్న వారి దేశం తల్లి వారు వీరినే భేదం లేదమ్మా. మన పుట్టింటి ఆడపడుతున్న ఇట్టు మాదిరిగా సాగనమ్ముతాము. అదే విధంగా అమ్మవారికి చీర గాజులు సమర్పించి అమ్మవారిని బెదవాడకుండా సాగనమ్ముతారని కోరుచున్న మొదలారా అమ్మవారు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు కూడా ఉండరా తల్లి. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేయాలి. ఎవరు కూడా నిద్రపోకూడదు. నిద్రపోయేవారంటే లేపాలి. పెద్దిరెడ్డి శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులు చుట్టాలు బంధువులు ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు చేతులు కడుక్కుని పచ్చనా బందింట్లోకి రావాలి. తల్లి 3 బిందెలు పసుపు నిలబెట్టాలి. అమ్మవారు పిలుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేయాలి. గోవింద లాగమాత గోవింద పట్టిన శక్తి అమ్మవారికి గోవింద